తెలంగాణ సాధు పరిషత్ తరఫున మా తెలంగాణ ప్రాంత ప్రజల తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మవారి యొక్క ఆశీర్వాదం నెలవేళగా ఉండి ఇప్పటికే 2 సార్లు గెలిచిండ్రు, మళ్ళీ ముందర కూడా మంచిగా గెలుచుకుంటూ వెళ్ళి మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి తరఫున ఆశీర్వదిస్తున్నాను. సార్, నిజంగా మేము ఆ రోజు అయోధ్య వెళ్ళేటువంటి సందర్భంలో చివరి కాన్స్టిట్యూన్స్ నుంచి ఇద్దరికి ఆహ్వానం అనేది మా చివరి నుంచి ఒకటి మా సార్ గారు, ఒకరు నేనే వెళ్తాము. ఆ రోజు అనుకున్న సార్ గారు ఖచ్చితంగా వెళ్ళకపోతే రాముడిని తీసుకుంటుంటే ఖచ్చితంగా తాండ్రుని అభివృద్ధి చెందించడానికి మా చివరిని అభివృద్ధి చెందించడానికి ఆ రాముడు వినిపించుకుంటున్నాను అనుకున్నా. నిజంగా ఆ రోజే మనసులో అనుకున్న, ఆ రోజే నాకు అనిపించింది ఎక్కడికి ఎవరు నా రాముడి గుడి ఎవరైతే కట్టిరో వారికి నా సంపూర్ణ మద్దతు ప్రకటించాలి, వారి కోసం మేము అహర్నిశలు కృషి చేయాలని అనుకున్నాం. నిజంగా ఆ మధ్యలో మాకు ఎంతో మంది వివిధ పార్టీల వాళ్ళు కూడా మీరు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, కొండా సార్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని రాత్రి భవన్ ఫోన్ వచ్చినాయి. అయినా కానీ మాకు ఒకటే సంకల్పం, ఎక్కడ తిరిగి కొండా గారిని గెలిపించాలని చెప్పేసి ఒకటే ఆలోచన. ఎందుకంటే వారి యొక్క మంచి మనసు, వారి యొక్క నిరాడంబరత, ప్రతి ఒక్కరిని కలుపుకునేటువంటి తత్వము వారి లోపల ఉంది. చాలా సింప్లిసిటీగా ఉంటారు. కాబట్టి మాకు అందరికీ అనిపించింది ఇక్కడ కొండ గారు ఉండాలి, దేశంలో భారతదేశంలో మోదీ గారు ఉండాలి. ఇంతమంది ఇప్పటికీ కూడా ఇంత హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం కృషి చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైతే ఉందంటే హిందువులకు సపరేట్గా హిందువులకు ఒక అండ ఏదైతే ఉందో ఒక భారతీయ జనతా పార్టీ. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఉన్నా కానీ ఇంత సమస్యలు ఏర్పడుతుందంటే వేరే పార్టీ ఉండింటే మన భారతదేశంలో హిందువులకు ఒక రక్షణ కూడా లేకుండా పోతుంది. ఇప్పటికీ కూడా ఆసేతు హిమాచలం కన్యాకుమారి వరకు ఇప్పటికి కూడా హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. ఒక్క మోదీ గారు ఉన్నారు కాబట్టి మనమందరం ఇంకా రక్షింపబడుతున్నాం. ఇక్కడ కొండా సార్ గారు కూడా మాకు గెలిచిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది సార్. మా బషీరాబాద్ మండలంలో కానీ మా తాండూరు ప్రాంతంలో రోడ్ల సమస్యలు అలాగే విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు మేము వస్తుంటే చూసాము, ఇన్ని రోజులు గుంతలు లేకుండా రేపటి మా మండలానికి మంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆ గుంతలు మీదకి వచ్చింది. ఎంతో ఇన్ని రోజుల నుంచి గుంతలు పోయలే, ఈరోజు వస్తుంది కాబట్టి గుంతలు పోస్తారు. కాబట్టి ఆ గుంతల్ని శాశ్వతంగా మూసేసినట్లు మా బషీరాబాద్లో ట్రైన్ ఆ విధంగా ఆపేలా కృషి చేస్తే మా టెంపుల్ టూరిజం బాగా డెవలప్మెంట్ అవుతుంది సార్. మీకు ఆ జగన్మాత ఆశీర్వాదంతో మున్ముందు మా ప్రాంత ప్రజానికానికి మంచి చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకున్నాం. కాబట్టి ఆ నమ్మకాన్ని పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై